ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. దేవుని పరిచర్య చేసే సేవకుడు ఏ రకమైనటువంటి దృక్పథంతో పరిచర్య చేయాలో దేవుని యొక్క వాక్యంలో బహుస్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఈ మాట చెప్తా ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వము పొందాలి. క్రీస్తుకు ఎటువంటి సంపూర్ణత ఉంటుందో విశ్వాసులందరూ ఆ సంపూర్ణతలోనికి కట్టబడాలని, అంతేకాకుండా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని, క్రీస్తు శరీరము అనగా సంఘము క్షేమాభివృద్ధి పొందాలని, పరిచర్య ధర్మం జరగాలని సేవకులను దేవుడు సంఘంలో నియమించాడు. అయితే ఆ రకమైనటువంటి పరిచర్యలో సేవకులుగా మనం ఉన్నప్పుడు మనం ఏ రకంగా పరిచర్య చేస్తూ ఉన్నాం, ఏ దృక్పథంతో పరిచర్య చేస్తున్నాం? పౌలు చెప్తా ఉన్నాడు, గలితీలకు రాస్తూ ఈ మాట అంటాడు, క్రీస్తు యొక్క స్వారూప్యము మీ యందు ఏర్పడవలనని నేను ప్రసవవేదన పడుతున్నాను అని చెప్తాడు. కొలసీలకు రాస్తూ 1వ అధ్యాయంలో పౌలు ఈ మాట చెప్తున్నాడు, ప్రతి మనుషుణ్ణి క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అనే మాట చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి పవిత్రమైన కన్యకరులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మల్ని ప్రదానము చేయడానికి ప్రయాసపడుతున్నట్టు చెప్తున్నాడు. ఈ ప్రయాసంలో భాగంగా అపోస్తల కార్యం 20వ అధ్యాయం 27వ వచనంలో పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క సంకల్పాన్ని ఏమి దాచుకోకుండా పూర్తిగా సంఘానికి విశదపరిచాడు. ప్రియమైనటువంటి పరిచర్యలో ఉన్నటువంటి సేవకులుగా మనము ఏ దృక్పథంతో పరిచర్య చేస్తున్నాం? మన గురి ఇదేనా? సంఘము క్షేమాభివృద్ధిలో ఎదగాలని, విశ్వాసులు పరిపూర్ణంగా పరిశుద్ధతలో ఎదగాలని, క్రీస్తు యొక్క స్వారూప్యము సంఘములో కనబడాలని భారముతో, బాధ్యతతో, ప్రార్థనతో మనం ప్రయాసపడుతూ ఉన్నామా? ఒకసారి సేవ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి సేవకుడి విషయాన్ని ఆలోచిద్దాం. దేవుడు మనల్ని, మన పరిచర్యలను దీవించునుగాక. ఆమేన్.